హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో టేస్టీ కొబ్బరన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు సాధారణంగా చేసే బిర్యానీ, పలావ్ కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరన్నంలో స్పెషాలిటీ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీ ఎలాంటి కర్రీతోనైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి టేస్ట్. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 1 ½ టీ స్పూన్ వరకు ఘీ వేసి వేడి చేసుకోవాలి. అలానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 5 లవంగాలు, తర్వాత ఒక 3, 4 దాల్చిన చెక్క, తర్వాత అనాస పువ్వు, అలానే 5, 6 ఇలాచీ, తర్వాత 4 మిరియాలు, అలానే ఒక జాపత్రి, 4, 5 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను. దీంతో పాటు ఒక హాఫ్ కప్పు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జీడిపప్పు వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్‌కి చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు షాజీరా యాడ్ చేస్తున్నాను. షాజీరా ఎప్పుడైనా కూడా చివర్లో యాడ్ చేయాలండి. ముందుగా వేస్తే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 2, 3 పచ్చిమిర్చి ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ వేయించేలోపు నేనిక్కడ ఒక మసాలా పేస్ట్ గురించి మీకు చెప్తాను. ఈ మసాలా పేస్ట్ ప్రిపరేషన్ చాలా సింపుల్ అండి. ఒక మీడియం సైజ్ పచ్చి ఆనియన్‌ని తీసుకొని దాంతో పాటు ఇప్పుడు మనం వేసిన బిర్యానీ మసాలా ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ క్వాంటిటీ అంటే ఇలాచి, అనాస పువ్వు, జాపత్రి, మిరియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా ఇవన్నీ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఫైన్ పేస్ట్‌ని ముందుగా మనం ఫ్రై చేసుకున్న వాటిలో వేసి చక్కగా ఈ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఇలా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా పచ్చివాసన అంతా పోయి పర్ఫెక్ట్‌గా కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటో సాఫ్ట్‌గా కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్‌లో అడుగు మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసి కలుపుకోవడం వల్ల టమాటో త్వరగా సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. ప్లస్ మనకి ఎక్కువగా కింద మాడకుండా ఉంటుందనమాట. సో, టమాటో ఎప్పుడైతే మనకి సాఫ్ట్‌గా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా నూరుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని కొబ్బరి ముక్కలు తీసి అందులో వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ప్రతిసారి మనము ఒక గుడ్డలో ఈ పిప్పంతా వేసి మనం మిల్క్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. ఇలా 3 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని, గ్రైండ్ చేసుకొని మిల్క్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన కోకోనట్ మిల్క్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. రెస్ట్ ఆఫ్ ద వేస్ట్‌ని మనం యూజ్ చేయట్లేదు. అయితే ఇక్కడ మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలి అంటే 1 కప్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అండి. కోకోనట్ మిల్క్ గాని సరిపోకపోతే రెస్ట్ ఆఫ్ ద అడిషనల్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని వాటర్‌తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో, 1 కప్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అర్థమైంది కదండీ మెజర్‌మెంట్. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, బాగా కలుపుకొని, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కొబ్బరి పాలని మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా! కొబ్బరి పాలు చక్కగా మరుగుతున్నాయి. ఇందులో మనం ఇప్పుడు రైస్‌ని యాడ్ చేసుకుందాము. కొబ్బరన్నానికి ముందుగా రైస్‌ని వాటర్‌లో నానబెట్టనవసరం లేదండి. అప్పటికప్పుడు శుభ్రంగా వాటర్‌తో కడుక్కొని క్లీన్ చేసి వేసిన రైస్ ఇది. ముందుగా నానబెట్టలేదు. కొబ్బరన్నానికి స్పెషల్‌గా నానబెడితే రైస్ ముద్దగా అయిపోతుంది. అందుకే నానబెట్టకుండా అప్పటికప్పుడే రైస్‌ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్‌లోనే మనకి ఉప్పు గాని, కారం గాని ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి. ముఖ్యంగా కొబ్బరన్నానికి కారం బదులు పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బావుంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాము.
అంతేనండి. చాలా ఫ్లేవర్‌ఫుల్ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా! ఎక్కడ కూడా రైస్ మనకి అతుక్కోకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఎలాంటి కర్రీస్‌కైనా ఈ కొబ్బరన్నం చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. రైస్‌ని అప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి కుక్ చేస్తే సరిపోతుంది చెప్పినట్టుగా. ముందుగా నానబెట్టనవసరం లేదు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.